దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామంటారా? ఎవరేమంటలేదు. మరి ఇప్పుడు సమయం 12:40 అయింది. ఇప్పుడు మొదలు పెడితే బాగా లేట్ అవ్వచ్చేమో కదా. మరి ఐఎఫ్జే ఉద్దేశం, దర్శనం మనం కలిసి ప్రార్థనలు చేయటమే గనక కలిసి ప్రార్థనలు చేసేసాం గనుక ఇక ముగిద్దామా? మీరు మనస్ఫూర్తిగా మాట్లాడండి, అట్లా మర్మంగా గుంభనంగా అట్లా చెప్పకండి. ఆల్రెడీ 12:40 అయిపోయింది కనుక ఇప్పుడు ప్రసంగం మొదలు పెడితే లేట్ అయ్యే అవకాశం ఉంది కనుక ఈ పూటకి ఇలా ముగిద్దామా? వాక్య పరిచర్య చేద్దామా? ఆమేన్. వాక్య పరిచర్య ఉండాలి అని కోరుకున్న కొద్ది మంది దైవజనుల కోసం తొందరగా వెళ్ళి భోజనం చేసేద్దాం అనుకున్న దైవజనులందరూ భరించండి. ఈ ప్రాంతపు దైవజనులు ఎంతో ప్రేమపూర్వకమైన ఆతిథ్యాన్ని సిద్ధపరిచారు. అందుకు అయ్యగారికి, వారి సహకార బృందానికి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాం. కొద్దిసేపు దేవుని వాక్యంలో నుంచి ఈ సందర్భానికి సంబంధించిన నా హృదయ భారాన్ని ఐఎఫ్జే పక్షంగా క్రైస్తవ సమాజానికి తెలియపరిచే ప్రయత్నమే ఈ సందేశం యొక్క ముఖ్యోద్దేశం, సారాంశం. దయచేసి దీన్ని గమనించాలని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఈ సందేశం తర్వాత అందరూ లేచి నిలిచి జాతీయ జెండాలు చేత పట్టుకొని ఓ చిన్న పాట, ఓ తీవ్ర ప్రార్థన చేసి ముగించేసుకుంటాం. ఇంకేం లేవు కార్యక్రమాలు. అందుచేత కొద్దిసేపు త్వరగానే నా హృదయ భారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఒక వాక్యాన్ని చదివి పెడతారా? జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ, దేశవాసులందరికీ మన ప్రియ భారతదేశపు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. It's my honor and privilege to greet everybody on behalf of IFJ prayer movement from both Telugu states with a prayerful heart and with much more prayers of burden అని మీకు మనవి చేస్తున్నాను. 77 స్వతంత్రం, గణతంత్రం 75. మీలో చాలామంది సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వారందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. అయినను నాకు సహకరించాలని మీ తపనకై కృతజ్ఞతలు. 1947వ సంవత్సరం ఆగస్టు 14 అర్ధరాత్రి లేదా 15న మన ప్రియ భారతదేశమునకు స్వాతంత్ర్యం అనుగ్రహించబడింది. నా మాటలు చాలా జాగ్రత్తగా తీవ్రంగా వినండి. అదే సంవత్సరం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే, అదే సంవత్సరం అదే నెల అనగా 1997
ఆగస్టు 29వ తేదీన భారత జాతీయ స్థాయి నాయకులందరూ ఏకమై భారతదేశపు రాజ్యాంగమును తయారు చేసే బాధ్యతను ఓ కమిటీకి ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అప్పగించారు. అంటే కేవలం 15 రోజులలోనే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 15 రోజులలోనే మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ మనల్ని మనం పాలించుకునే సర్వహక్కులు వచ్చేసాయి. కానీ ఎలా పాలించాలి, ఏది క్రమం మీరితే ఎలా శిక్షించాలి అనే మొత్తం చట్టములను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని భారత నాయకత్వం గుర్తించి ఈ గురుతర బాధ్యతను రాజ్యాంగ నిర్మాణ పరిషత్ అనే దానికి అప్పగిస్తూ ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతులకు ఈ గురుతర బాధ్యతను అప్పగించారు. వారు ఎన్నో దేశాల రాజ్యాంగముల స్ఫూర్తిని తీసుకుని ప్రధానంగా భారత ఆత్మను కాపాడుకుంటూ దేశవాసులందరూ స్వేచ్ఛగా ఉండాలి, హక్కులు కలిగి ఉండాలి, సమాన అవకాశములు కలిగి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అనే పవిత్రమైన ఉద్దేశముతో, సదాశయంతో తనకు అప్పగించబడిన గురుతరమైన బాధ్యతలను మరికొంతమంది నిపుణుల సహాయంతో 2 సంవత్సరముల కొన్ని మాసములలోనే సమకూర్చి సిద్ధం చేసి జనవరి 26వ తేదీన, అనగా నేటికి సరిగ్గా 75-76 ఏండ్ల క్రితం అమలులోకి వచ్చినట్లుగా భారత రాజ్యాంగాన్ని సిద్ధపరచడం జరిగింది. ఈ దినం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం. అంటే ఏ శాసనమైనా, ఏ చట్టమైనా, ఏ శిక్ష అయినా అమలు చేస్తే ఇదిగో భారత రాజ్యాంగం ప్రకారం అన్నట్లుగా చేయడానికి ఒక అత్యద్భుతమైన రాజ్యాంగమును మనమే దేశీయంగా తయారు చేసుకొని రాజ్యాంగమును ఫోర్స్లోనికి తీసుకొచ్చిన దినం ఈ దినం. సరిగ్గా 75 ఏళ్ల క్రితం నేటి దినం భారతదేశం సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి సగర్వంగా వినువీధిలో జాతీయ పతాకను రెపరెపలాడించిన మహోన్నతమైన దినం. దీనికి కీలకముగా వాడబడిన రాజ్యాంగ నిర్మాణ పరిషత్తులోని మహామేధావులందరినీ అణువణువున దేశభక్తిని గుండె నిండా కలిగి ఉన్న మహానాయకులను స్మరించుకుంటూ అట్లాంటి రాజ్యాంగ పరిషత్తుకు నేతృత్వం వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా సగౌరవంగా, సమున్నతంగా జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి మహానుభావుల కృషి వలుర కష్ట సాధ్యమే నేటి ఈ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమని ఆనందిస్తూ, అనుభవిస్తూ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను యావత్ దేశమునకును, క్రైస్తవ సమాజమునకును, వేవేలకు మించి ఉన్న అయ్యవ్య విజ్ఞాపనోద్యమ దైవజనులకును, వారి కుటుంబాలకును వినయపూర్వకంగా నేను నివేదిస్తూ ఉన్నాను. ప్రభు మన రాజ్యాంగ స్ఫూర్తి పరిడవిల్లే సుపరిపాలన ఈ దేశములో సమృద్ధిగా అనుగ్రహించునుగాక.
రాజ్యాంగమునకు సంబంధించిన, గణతంత్ర రాజ్య స్ఫూర్తికి సంబంధించిన ప్రతి విధమైన అంశమును పరిగణలోకి తీసుకొని సిద్ధపరచబడిన 7 ప్రార్థన అంశములను మీరు హృదయంలోనికి స్వీకరించి ప్రార్థించి ఉన్నారని నేను ఎంతగానో సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సంతోష సందర్భంలో చాలా చిన్ని సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. 1947 ఆగస్టు 15నే మనకు స్వాతంత్రం లభించిన, ఇంకెవడి పెత్తనం, ఎవడి జులం మన దగ్గర చెల్లదో అని సగర్వంగా స్వేచ్ఛ వాయువులు పీల్చిన, స్వతంత్ర జెండా ఎగరవేసిన, ఆనందం పతాక స్థాయిలో పతాకమే వినిపించిన, ఎలా పరిపాలించుకోవాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇది పద్ధతి, ఇది క్రమం, ఇది రూలు అనేది ఏమీ లేదు కదా. మన దేశమును మనమై పరిపాలించుకొనగలిగిన స్వేచ్ఛావాయువులు వచ్చాయి, కానీ పరిపాలించుకొనవలసిన క్రమాలు చట్టాలు లేవు. ఆ కొరతను పొడుస్తూ తయారైంది రాజ్యాంగం. అది అమలులోకి వచ్చిన సుదినమే ఈ దినం. క్రైస్తవులముగా, దైవ సేవకులముగా ఈ మినిమం ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉండాలని నేను భావించి మీ దృష్టికి ఈ మాటలు తీసుకొస్తున్నాను. ఏదో ఆగస్టు 15కి ఒకసారి, జనవరి 20కి ఒకసారి మనందరం కూడా జాతీయ జెండాలు చేతపట్టుకోవాలి అనుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే ఈ దేశంలో తెలుగు రాష్ట్రాలలో సంవత్సరానికి 2 మార్లు కాదు, ప్రతిరోజు 2 మార్లు దేశం కొరకు మోకరించి చేతులు ఎత్తే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు క్రైస్తవులేనని, అందులోనూ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ దైవజనులకి వేరే అంశాలన్నీ ద్వితీయ ప్రాధాన్యమని, భారతదేశ సర్వతోముఖాభివృద్ధి, భారతదేశ రక్షణ, భారతదేశ ఆశీర్వాదమే మొట్టమొదటి ఎజెండా అని, దాని కొరకే సంవత్సరానికి 2 సార్లు కాదు, రోజుకు 2 సార్లు మోకరిస్తున్నా, నెలకు 100, 100, 105, 106 స్థలాల్లో మోకరిస్తున్నా మహోద్యమమని నేను మనవి చేస్తూ దేశవాసులందరికీ ప్రార్థన, ఉద్యమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, స్వాతంత్రం వచ్చిన రాజ్యాంగం లేనందున ఎలా పరిపాలించుకోవాలో తెలియలేదు అని ఎలాగూ మనము అర్థం చేసుకోగలిగామో కొన్ని రోజులకే, అలాగే పాపము నుండి విమోచించబడిన, రక్షణ పొందిన, ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా సరి చేసుకోవాలి, ఎలా సిద్ధపడాలి అనేది తెలియకపోతే సంఘము పరిపూర్ణతలోనికి రాదు అనే కీలక విషయ ధ్యానమే ఈ సందేశం యొక్క ముఖ్యోద్దేశం. స్వాతంత్రం వచ్చింది, అయినా రాజ్యాంగం కావాలి కదా, లేకపోతే వచ్చిన స్వాతంత్ర్యం నిర్వీర్యం అయిపోతుంది. మనం పరిపాలించుకోవడం చేత కాకపోతే, ఓ సమగ్రమైన సంపూర్ణమైన దేశముగా మనము నిర్మాణింపబడకపోతే వచ్చిన స్వాతంత్రం అబాసుపాలైపోతుంది కదా. అలాగే పాపము నుండి, శాపము నుండి విమోచించబడి ఆత్మలో స్వాతంత్రాన్ని రక్షణ ద్వారా పొందాం. ఈ ఆత్మీయ స్వాతంత్రంలోకి వచ్చిన క్రైస్తవ్యానికి రాజ్యాంగము లేకపోతే, అనగా ఉపదేశ క్రమము లేకపోతే సంఘం నిర్వీర్యమైపోతుంది, పరిపూర్ణతకు రాదు. అందుకని రక్షణ పొందితే చాలు, బాప్తిసం పొందితే చాలు అనే పెద్ద బోధకులు చేయుచున్న చిన్ని బోధను తప్పుపడుతూ
స్వాతంత్రం కావాల్సిందే, కానీ స్వాతంత్రం ఒక్కటే చాలదు, రాజ్యాంగం కూడా కావాలి. మన దేశానికి ఆగస్టు 15 ఎంత ముఖ్యమో జనవరి 26 కూడా అంతే ముఖ్యం. ఆత్మలో స్వాతంత్రం అనగా పాపమును విమోచించబడిన రక్షణ ఎంత ముఖ్యమో, ఆ రక్షణను కాపాడుకుంటూ పరలోకమందు భద్రపరచబడిన రక్షణను స్వాస్థ్యమును పొందే వరకు నడుచుకొనవలసిన, చేరుకొనవలసిన, సమకూర్చుకొనవలసిన, సిద్ధపడవలసిన, అలంకరించుకొనవలసిన సకల క్రమముల మణిహారమైన ఉపదేశ క్రమం కూడా అంతే ముఖ్యం. అంటే బహుతేటగా దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన పాదదాసుడిగా మీ దృష్టికి తీసుకొస్తున్న అంశం స్వాతంత్రం రక్షణ అనుభవం అయితే రాజ్యాంగం ఉపదేశ క్రమం అన్నమాట. ఏది చేసినా రాజ్యాంగ పరిధిలోనే చేయాలిగా, ఏం చేసినా రాజ్యాంగ ప్రకారమే చేయాలిగా. అలాగే ఒక వీధిలో సువార్త చెప్పిన, ఓ పుట్టినరోజు కార్యక్రమం చేసిన, ఒక మహాసభ నిర్వహించిన ఉపదేశ క్రమం ప్రకారమే చేయాలి. ఇదంతా కొంతమంది చాదస్తపోలు చేస్తున్న బోధ తప్ప ఏం అక్కర్లా. మనకి స్వాతంత్రం ఉంది, మనం విడుదల పొందాం, ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు అని కొంతమంది దైవజనులు మాట్లాడుతున్నారు. అంటే స్వాతంత్రం చాలు, రాజ్యాంగం వద్దంటున్నట్టు అన్నమాట. అది చాలా అపసవ్య ధోరణి. నా భారం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. స్వతంత్రం కావాలి, ఆత్మల విడుదల కావాలి, పాపము నుండి శాపమును విడుదల పొందాలి, ధర్మశాస్త్రముని కాడును విమోచించబడాలి, రక్షణ పొందాలి. We must enjoy the freedom in Christ Jesus. We must enjoy the liberation spirit through the Holy Spirit God. ఈ భావన ఉన్నది. కానీ we must confine by the constitutional system అనే దగ్గర ఆగుతున్నాడు క్రైస్తవుడు. ఎలాంటి నియంత్రణ అక్కర్లేదు, ఎలాంటి పరిధి అక్కర్లేదు, ఏ గోడ కట్టక్కర్లేదు. ఎక్కడ దేవుని ఆత్మ ఉన్నది అక్కడ స్వేచ్ఛ ఉన్నది. We can enjoy the freedom and liberation, Holy Spirit God అని బోధిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే రాజ్యాంగం మాకు అక్కర్లేదు అని చెబుతున్న ఒక ప్రమాదకరమైన బోధకులు. ఇప్పుడు నువ్వు స్వాతంత్రం కోసం పోరాడావు గనుక రాజ్యాంగం అక్కర్లేదంటే మంచి మాట అవుతుందా? నువ్వు ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతున్నావు గనుక ఉపదేశ క్రమం వద్దంటే అంతే కదా. ఇది ఎవరినో విమర్శించడానికి, ఖండించడానికి ఎంపిక చేసుకున్న సమయం కాదు. కానీ మీరు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలను, జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను మీరు పరికిస్తే ఆగస్టు 15 జరిగినట్టుగా కాకుండా రిపబ్లిక్ దినాన మాత్రమే భారతదేశం తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ ఉంటుంది. మీరు గుర్తించాలి, ఇది సర్వసత్తాక స్వతంత్ర గణతంత్ర. ఇట్స్ అ రిపబ్లిక్ స్టేట్. నోబడీ కెనాట్ పీప్ ఇన్ టు అవర్ స్టేట్ ఇష్యూస్. We do not allow any super power nation even to peep into our nation's issues అని గట్టిగా చెప్పే దమ్మున్న రోజు ఈరోజు. ఆకాశ మండలమును తిరగాడుతున్న దురాత్మల సమూహములకైనా ఇంకెవడికైనా దేవుని సంఘములో జోక్యమును అనుమతించని ఒక రోషము కలిగిన ప్రకటన చేసే దినం ఈ దినం. ఈ విషయాన్ని చాలా రోషముగా మనమందరము తీవ్ర స్థాయిలో ప్రకటించవలసిన అవసరత ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. స్వాతంత్రం రక్షణ అయితే గణతంత్రం ఉపదేశ క్రమం. దాంట్లోకి రావాల్సింది ఎవరైనా. కృప ఎక్కువ మనకున్నది, మన ఎడల దేవుని కృప హెచ్చుగా ఉన్నది. కాబట్టి మనం స్వేచ్ఛగా ఉందాం, హాయిగా ఉందాం.
అనే ఒక విశృంఖల ధోరణి ప్రబలుచున్నది. అది హర్షణీయము కాదని, దాన్ని ఆహ్వానించమని ప్రతి చోట క్రమములు ఏర్పరచబడ్డాయని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే ఐగుప్తులోంచి బయటకు వచ్చారో, సముద్రాన్ని దాటారో, అప్పటిదాకా ఏమి లేవు. ఐగుప్తులోంచి బయటపడడానికి అన్ని అద్భుతాలే, సముద్రాన్ని దాటడానికి కూడా అంత అద్భుతమే. ఒక్కసారి సముద్రాన్ని దాటిన తర్వాత అన్ని రూల్సే. బిడ్డలారా, మీకు ఇది ఇష్టం కాకపోయినా మరి తప్పదు. నాకు భారతదేశంలో బ్రతకడం అంటే ఇష్టం, భారతీయుని చెప్పుకోవడం అంటే ఇష్టం, కానీ రాజ్యాంగాన్ని మాత్రం గౌరవించడంటే దెబ్బలు పడతాయి. తన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టి రాజ్యాంగం యొక్క పవర్ ఏంటో నేర్పిస్తారు మనకి. అలాగే దేవుని బిడ్డలారా, నాకు ఆత్మలో స్వతంత్రం కావాలి, విడుదల కావాలి, రక్షణ స్వతంత్రం కావాలి, పరిశుద్ధాత్మ స్వతంత్రం కావాలి, కృపలో నేను ఎంజాయ్ చేయాలి. కానీ ఈ ఉపదేశ క్రమం, లేనిపోయిన క్రమాలను మా పేన మీద వద్దు మాకు. అంటే నిన్ను ఇటు కాకుండా మళ్ళీ ఎర్రసముద్రం వైపు తీసుకెళ్తామే కరెక్ట్ నిన్ను. ఎందుకంటే ఇది దాటిన దగ్గర నుంచి ఐగుప్తులు ఉండగా 100 రూల్స్ పెట్టలేదు. అద్భుతాలన్నీ ఆయన చేశాడు, బయట తీసుకొచ్చాడు. సముద్రం దగ్గర 100 పాఠాలు చెప్పలేదు, ఆయనే చేశాడు, తీసుకొచ్చాడు. ఒకసారి సముద్రం దాటిన తర్వాత పొద్దున్నే లేగాలి, పాత్ర పట్టుకొని వెళ్ళాలి, మన్నా తెచ్చు, అన్ని రూల్స్ ఇక స్టార్ట్ అయినాయి. మేఘం కదిలితే కదలాలి, ఆగితే ఆగాలి, మోసే ముందు వెళ్ళాలి, మనం వెనకాల వెళ్ళాలి, మందసం ముందు వెళ్ళాలి, అన్ని రూల్సే. స్వాతంత్రం వచ్చేదాకా స్వతంత్ర పోరాటమే, స్వతంత్రం వచ్చాక రాజ్యాంగ క్రమమే. ఈ క్రమము లేని బోధకులంతా అందులో పడొద్దని మనవి చేస్తున్నా. యేసు రక్తమే. చాలామంది క్రమం ఏదో పని జరగాలంతే. ఒక మీటింగ్ పెట్టినా, చర్చి కట్టినా, ఏం చేసినా పని జరిగిందా లేదా. క్రికెట్ అకాడమీలో నువ్వు చేరేవనుకో, అందులో కోచింగ్ ఇచ్చే వ్యక్తులు నీ ఫుట్ వర్క్ దగ్గర నుంచి, బ్యాటింగ్ పొజిషన్ దగ్గర నుంచి, బాల్ పట్టుకునే దగ్గర నుంచి, లైన్ అండ్ లెంగ్త్ తీసుకుని అన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ కాదు, నేను ఇసిరి కొడతా, వికెట్ పడిపోతాడు కంటే నిన్ను ఇసిరి కొడతారు. అంత మోటు పద్ధతి, నాటు పద్ధతి సెట్ కాదు, క్రమం ఉంటుంది. అసలు బైబిల్లో దేవుడు క్రమమైన దేవుడు, క్రమాలను నిర్దేశించిన దేవుడు, సమస్తము క్రమముగా మర్యాదగా జరగాలని ఆజ్ఞాపించిన దేవుడు. కృపతో వరాలన్నీ గుంపగొత్తగా ఇచ్చేసి, కృపతో వరాలన్నీ గుంపగొత్తగా ఇచ్చేసి అన్నీ పొందేసుకున్నాక క్రమంగా పాటించమని చెప్పి తాళం వేసి పెట్టేశాడు. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, మొండి చేతులను నూజేను కాపలా పెట్టారంట. మొండి చేతులని నువ్వులు ఆరబోసి మొండి చేతులను పెట్టారు. ఇక్కడికి చేతులు లేవాడు, కాకులు వస్తే కొడతాడు తప్ప ఒక గింజ తింటాకుండదు. అట్లేకపోతే మార్కెట్ గింజ లేదా, ఈడే తిని కూర్చుంటాడు. చేతులు ఉండనే కావలు పెడితే ఆకలి వేసినప్పుడల్లా గుప్పుడు బుక్కితే ఏం మిగిలితే మార్కెట్కి. ఆర్టీసీ డ్రైవర్లకు పాత బస్సుల యాతన తెరదించుతూ కొత్త బస్సులు ఇచ్చిన ప్రతిసారి ఇచ్చిన రోజునే స్పీడ్ లాక్ చేసి ఇస్తారు సుమా. కొత్త బస్సుకు తొక్కిపారే 120 ఉండదు, 60 అంతే. ఏ వాహనానికైనా యాక్సిలరేషన్ ఎంత ముఖ్యమో బ్రేకింగ్ సిస్టమ్ కూడా అంతే ముఖ్యం. ఆ బ్రేకులు వేసేదే రాజ్యాంగం, అదే ఉపదేశ క్రమం. మొన్న నర్సీపట్నం దగ్గర ఒక జ్ఞాపకార్థ కూడికకు నేను వాక్య పరిచయ నిమిత్తం పిలువబడ్డాను. స్థానికంగా మరొక దైవజనులు కూడా వస్తే, అయ్యా ఆయన కూడా కుటుంబానికి బాగా కావలసిన వ్యక్తి, ఒక అరగంట సేపు వారు మాట్లాడతారు, తర్వాత మీరు ఒక గంట సేపు మాట్లాడినట్టే. జ్ఞాపకార్థ కూడికలో 1.5 గంటల సేపు వాక్యం అంటే చాలా అందరూ దేవుని బిడ్డలే వాక్యం కోసం అట్లా కూర్చుంటారు, ఆ ఇబ్బంది ఏమి లేదన్నారు. అయితే ఆ దైవజనుడు అరగంట సేపు వాక్యం చెప్పి చక్కగా సభను కడుపుబ్బ నవ్వించి మంచిగా ఒకలాంటి
ఏడుపు ఫీల్ లేకుండా చేశాడు. అంతవరకు కృతకృత్యులయ్యారు. అయితే అరగంట సేపులో వారు ఏదైనా ఒక వాక్యం చదవటం, వెంటనే మన పాత సినిమాలో అని ఒక సినిమా సన్నివేశం చెప్పటం, ఏదైనా ఒక వాక్యం చదవటం, ఒక సినిమా దృశ్యం చెప్పటం. అరగంటలో ఒక 10-12 సినిమాలు ప్రస్తావించాడు. ఇదేమిటంటే మనం సినిమా చెప్పాము, బుర్రకథ చెప్పాం కాదు, వాళ్ళకి సత్యం అర్థమైందా లేదా అన్నాడు. ఇప్పుడు వీడు స్వతంత్రుడు కానీ వీడికి రాజ్యాంగం లేదు. అవునా కదా మీరు చెప్పండి. ఆ స్వేచ్ఛ బాగా ఉందనే కదా స్వేచ్ఛగా మాట్లాడిన తర్వాత సారీలు చెప్తున్నారు సెలబ్రిటీలు అనబడుతున్న వాళ్ళందరూ. నోటుకు వచ్చిన టప 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 పేలేయటం, ఆ తర్వాత సారీ అనడం. ఈ చిత్రం ఏంటంటే సారీ చెబుతున్న వాళ్ళు ఎక్కువ శాతం సారీ ఫీల్ అవ్వరు. అసలు సారీ చెప్తే గొడవ వదిలిపోద్దని చెప్పడమే. అందుకనే బైబిల్ గ్రంథం పశ్చాత్తాపానికి పెద్దపీట వేస్తుంది. నేను పాపిని ప్రభువా క్షమించంటే క్షమించడు, పశ్చాత్తాపడితే యూ మస్ట్ రిగ్రెట్ ఫర్ వాట్ యు హావ్ డన్ ఇన్ యువర్ లైఫ్. చాలా లోతుగా నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు, బాబోయ్ నా వల్ల తప్పు జరిగిపోయిందని లోతైన పశ్చాత్తాపంతో కన్నీటితో దైవ చిత్తానుసారమైన దుఃఖముతో అప్పుడు క్షమాపణ అడాలి. ఎదుటి క్షమించు ప్రభు అంటే పొరపాటున యాక్సెప్టెడ్ కాదు. అది పశ్చాత్తాపము లేని క్షమాపణ కోరుట అంగీకారం కాదు. అందుకనే ఇంత పెద్ద పదాలు లేకుండా సారీ ఫీల్ అయితేనే సారీ చెప్పంటా. నేను మా పిల్లగాలతో ఎప్పుడు అయ్యా సారీ అయ్యా అంటే నువ్వు సారీ ఫీల్ అయ్యావంటాను. అంటాను అనుకో, మరి రావద్దు నా దగ్గరికి, ఎందుకు వచ్చావు? ఈ 5 అక్షరాలు ఎవడ మొత్తాడరా దరిద్రం పట్టుకొచ్చి సారీ చెప్పి వెళ్ళిపోతా, ఎవడికి కావాలది? మేము కోరుకునేది నీ పశ్చాత్తాపం కదా, నీ మార్పు కదా. అయి బాధపడ్డాడంట, అయి కోపడ్డాడంట, సారీ చెప్పితే శాంతిస్తాడంట. నువ్వు పొద్దు వచ్చావు శాంతి దోత, సకల అశాంతి కారణం నువ్వే కదరా. నీ వలన రేగిన అశాంతి అలజడి అణిగేది నీ పశ్చాత్తాపంలో కానీ నీ పాపిష్టి పలుకులలో కాదు. మార్పులేని మానవుడా, మీ కుటుంబాలైనా సరే, మీ భార్యకైనా, మీ భర్తకైనా, మీ పిల్లలైనా, మీ తల్లిదండ్రులైనా, మీ సంఘ కాపలైనా, ఎవరికైనా మీరు సారీ చెబుతున్నారంటే సారీ ఫీల్ అవ్వాలి కదా. సార్ నేను అలా అని ఉండాల్సింది కాదు అనిపించాలి కదా నీకు. అసలు ఇప్పుడేంటి సారీ చెప్పాలా? సారీ వెళ్ళాక సారీ అనే పదమే సారీ ఫీల్ అవుతాడు ముఖం చూసి. ప్రభు ఇట్లాంటి పశ్చాత్తాపం లేని పలుకులు పలికే వాళ్ళందరికీ నిజమైన మారు మనసు కలిగించునుగా. ఎందుకంటే दूसरों को मेहरबानी के लिए कुछ नहीं करना चाहिए, जो करना है दिल से करना है, मुंह से करने से कोई फायदा नहीं मिलेगा. ఏదో సారీ అండి, ఓకే అండి, థ్యాంక్స్ అండి, ఎవరికి కావాలా? పశ్చాత్తాపం లేదని నీకు తెలుసు, నువ్వు ఎవరికి చెప్తున్నావు ఆడికి కూడా తెలుస్తుంది, ఇంకెందుకు? ప్రభు అందరినీ మార్చును కాక. కూటమే రాజ్యాంగం రూల్స్ తీసుకోవాలి. మీరు ఆమేన్ అంటాం కుదరదు, యాక్సెప్ట్ చేయాలా. హల్లెలూయా. కనుక రక్షణ చాలా ఉపదేశ క్రమంలోకి రావాలా. ఆమేన్, హల్లెలూయా. కనుక రక్షణలోకి రావడం అంటే స్వతంత్రం పొందటం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ చట్టం ఉపదేశ క్రమంలోకి వచ్చేయాలి. అందుకనే మనము చదువుకున్న మూలవాక్యములో ఏమండి, కార్యములు అల్పమయున్న కాలమును తృణీకరించువాడెవడు? ఎవరు మాట్లాడినా ఏమని మాట్లాడుతున్నారు? ఈ రోజుల్లో కాదు కదండి, ఆ రోజుల్లో బాబోయండి అసలు అబ్బా అస్సలా ఆహా, వారికి వివరించలేనంత అనుభూతులకు వెళ్ళిపోతారు. కార్యములు బాగా జరిగిన సందర్భములను, కాలములను జ్ఞాపకం చేసుకొని బైబిల్ అంటుంది కార్యములు అల్పమయ్యున్న కాలమును కూడా తృణీకరించొద్దట.
సందర్భం ఏంటి, సన్నివేశం ఏంటి అని అడిగితే, జెరుబ్బాబేలు అనే చిన్న పాస్టర్ గారు దైవ దర్శనం మేరకు మందిర నిర్మాణానికి ఉపక్రమించారు. ఆ దేశానికే రాజుగారు ఎందుకో ఇష్టపడి అనుమతి ఇవ్వలేదు. వద్దు నాయనా, కట్టొద్దన్నారు. అయ్యా, దేవుడు ఆజ్ఞాపించాడయ్యా, దేవ దర్శనం అయ్యా, మందిరం కట్టాలయ్యా అని ప్రాధేయపడ్డాడు. చంపిపడేత్తని పిచ్చేసలేసామంటే అన్నాడు రాజుగారు. మీరైతే దేహాన్నే చంపగలరయ్యా, దేవుడు మాట వినకపోతే ఆయన ఆత్మ కూడా నరకోలం పడేస్తాడయ్యా, సావరణ చస్తాను కానీ పని ఆపని అన్నాడు ఈ పెద్ద మనిషి. మీరైతే శరీరాన్ని శిక్షిస్తారు, దేవుడు చెప్పిన పని చేయకపోతే ఆత్మకు కూడా శిక్ష ఉంటుంది బాబు, నా భయం నాకుంటుంది సార్ అని అంటే, ఎట్ట కడతావో చూస్తారా అని ఆయన అన్నాడు. ఒక చిన్న పాస్టర్గా, పెద్ద పాస్టర్ గారికే దేశ అధినేతలను ఎదుర్కొని చేయటం సాధ్యం కాదు. ఓ చిన్న పాస్టర్ గారికి ఎట్లా, దాన్ని ఎట్లా పోల్చే దేవుడు అంటే, ఆ రాజుగారిని దేవుడు ఒక పర్వతంతో పోల్చాడు. ఇతడు ఒక చిన్న మనిషి, అతని ఎదుట ఆయన ఒక పర్వతం, నువ్వేం ఢీ కొడతావురా అన్నట్టుగా ఉన్న సీన్ ప్రభు అలా చెప్పారు. ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, శక్తి చేతనైనను బలము చేతను నీ కార్యము జరగదు కానీ నా ఆత్మ చేత నీ కార్యము జరగను. ఆ గొప్ప పర్వతం చదును భూమిగా మారిపోద్దు చూడు అన్నాడు దేవుడు. శక్తికి, బుద్ధికి, స్థాయికి మించిన అవరోధం తొలగిపోతుంది, అసలు ఏముండదు అని చెబితే, ఇంక ఇలాంటి కార్యాలు ఆ రోజుల్లో జరిగాయండి. మోషే గారి కాలంలో సముద్రాలు చీలిపోయాయి, యెహోషువ గారి కాలంలో సూర్యచంద్రులు ఆగిపోయారు, ఏలియా గారి కాలంలో ఆకాశాలు అవన్నీ ఇప్పుడు ఏమి లేవండి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి, స్వర్ణ యుగం. ఇప్పుడంతే బ్యా అని పెదవు విరిచే అసమ్మతి క్రైస్తవ మోకే మిగిలింది. ఈ ఏడిచేవాడితో ఏడిచేవాళ్ళు లేడు, ఈ నడుము కట్టేవాళ్ళు లేడు, ఈ బలపరిచేవాళ్ళు లేడు. ఈ రోజుల్లో పాస్టారు మీరు లేనిపోని ధైర్యాలు చేయకండి, రోజులు మనకి కాదు, అనుకూలంగా లేదు, మీరు ఆవేశపడకండి, అది పెద్ద పర్వతం, మీరు చిన్న నలక వద్దు. పిరికి మందు నూరు పోసేవాళ్ళు 5,000 మంది తయారయ్యారు. పర్వాలేదు, దేవుడు తోడుకోనని చెప్పి ధైర్యపరిచాడు, ఒక్కడికి కనపడతలా. అప్పుడు నేరుగా దేవుడే జోక్యం చేసుకుని, కార్యములు అల్పమై ఉన్నాయని ఈ కాలాన్ని మీరు తృణీకరిస్తున్నారు బాబు. ఆ కాలంలో అయితే అద్భుతాలు జరిగాయి, సముద్రాలు చీలిపోయాయి, ఆకాశాలు మోయబడ్డాయి, ఓ బండలు చీల్చబడ్డాయి, సూర్యచంద్రులు ఆగిపోయి. ఇప్పుడు అలానే అబ్బాయి చిన్న చిన్న ఎంత నొప్పి తగ్గుతాం, జ్వరం తగ్గుతాం, ఇది చిన్న చిన్నయే కానీ సరైన కార్యం లేవు అని కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరిస్తుంటే ప్రభు అన్నాడు, కార్యాలు అల్పమన్నారు కానీ ఆ పాస్టర్ గారి చేయి చూడరా. ఆ పాస్టర్ గారి చేతిలోనంట లోకమందంతర సంచారము చేయి యెహోవా 7 కనులు పరిశీలన చేస్తే ఎక్కడ పెద్ద పెద్ద కార్యాలు లేవు, ఎక్కడ బలాలు కనపడలేదు. కానీ ఆ పాస్టర్ గారి చేతిలో మాత్రం గుండు నూలు, అంటే తాపీ మీ చేతిలో తూకమని, వడంబరమని రకరకాలుగా పలుకుతారు. మా భాష తూకం. తూకం ఉంటుంది, ఒక తాడు కట్టి ప్రతి వరస కట్టి ఆ తూకం మీద అలా చూస్తాడు. ఏమాత్రం తేడా ఉన్నా ఆ రాయి లోపలకుంటే జరుపుతాడు, బయటకుంటే తాపితో ఒక దెబ్బ కొడతాడు. ప్రతి రాయి మూలరాయికి తగినట్లుగా కట్టబడిందా లేదా అని ప్రతి వరుసకి తూకం వేసి చూస్తాడు. ఆడేమో చర్చికి పర్మిషన్ ఇవ్వలేదు, ఎట్ట కడతావు చూస్తానన్నాడు. కానీ బాబు తూకం వేసుకుని రోడ్డు ఎక్కేసాడు గుడి కట్టేస్తానని. సిమెంట్ ఉందా, ఇసుక ఉందా, అనుమతులు ఉన్నాయా? కార్యాలు లేవు, కార్యాలు లేవు, కార్యాలు లేవు. కానీ దైవజనుడు కడితే క్రమంగా కట్టాలి. ప్రతి రాయి మూలరాయికి అనుసంధానం చేయబడాలి. ఒక్క రాయి లోపలికి కానీ పైకి కానీ ఉండకూడదని ప్రభు నా చేతికి పనిస్తాడు. నేను కట్టాలి, ఈ గొప్ప పర్వతాన్ని చదును భూమిగా మార్చేస్తాడు. నా చేతులతో మందిరాన్ని నిర్మిస్తాడు. ఇతని చేతులే పునాదులు వేసాయి, ఇతని చేతులే ముగిస్తాయి అని బలపరిచి ఏం చేశాడు? క్రమాలను ఏర్పాటు చేశాడు. క్రమంగా ఉండడాన్ని చూసి సంతోషపడిపోయాడు. రైట్, ఇంకా అనుమతులు లేవు, నిధులు లేవు, జనము లేరు, అయినా క్రమాలు ఉన్నాయి కాబట్టి పని అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కారణాలు ఏవైనా
ఒకనాడు జరిగిన భీకర కార్యములు నేడు జరుగుటలేదు అనేది మనం ఒప్పుకోవాల్సిన సత్యం. తొలినాటి అలనాటి సంఘావిర్భవ దినములు లాంటి మహాభీకర కార్యములు నేడు జరుగుటలేదు అనేది మనము ఒప్పుకొనవలసిన సత్యం, అంగీకరించాలి, భేషజాలకి పోకూడదు. అవును, అంతటి భీకర కార్యములు నేడు జరుగుటలేదు అనేది ఒప్పుకోవలసిన సత్యం. అయినను ఇది తృణీకరించబడవలసిన కాలం కాదు. దేవుని మహాకృపను బట్టి కార్యములు అల్పములయ్యున్న ఈ కాలములో పరిశుద్ధాత్ముడు తన సేవకులను, చిన్న చిన్న సేవకులను పట్టుకొని వారిని క్రమాల్లోకి నడిపిస్తూ ఉన్నాడు, వారిని క్రమపరుస్తూ ఉన్నాడు. దేవుని మహా ఉచితమైన కృపలో ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం కూడా వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘములుగా క్రమపరుచుకునే విషయములో ఎక్కువ ప్రయాసపడుచున్నది అనే సత్యాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరో ప్రార్థన బలిపీఠాలు సరిచేయబడ్డాయి, ఎన్నో సేవా క్రమాలు సరిచేయబడ్డాయి, ఎన్నో వ్యక్తిగత జీవితాలు సరిచేయబడ్డాయి. ఈ డైరీలని మీరు అంటున్నారే, ఈ చిన్న ప్రయత్నంలో కూడా ఎంతోమంది ఆర్థిక నిర్వహణ క్రమపరచబడింది. ఏ రోజుల సేవకెళ్ళాలి, ఏ రోజున సంఘములో ఉండాలి అని తమను తాము క్రమబద్ధీకరించుకునే విషయములు కూడా ఇవి వారికి సహాయపడుతున్నాయి. నేను మీకు మనవి చేస్తున్నాను, కార్యాలు అల్పమైన మాట నిజమే, కానీ ఈ కాలాన్ని ఎవడు తృణీకరించడం లేదు. ఎందుకంటే ఈ కాలము దేవుడు మన చేతిలో గుండు నూలు పెట్టుచున్న కాలం, ఇది మనల్ని క్రమపరుస్తున్న కాలం. కార్యాలు తిరిగి ఆరంభం కాబోతున్నాయి. మునుపు జరిగినదే ఇకను జరగబోవను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదని. ఇక భీకరమైన కార్యములు ఆరంభమయ్యే కాలము రాబోచున్నది. ఇంకా ఈ లోపు మనం చేయాల్సిన ఒక్కటి క్రమపరచుకోవటం. ఇంకేమన్నా క్రమం ఉందా? మన మాటలో కానీ, మన వ్యక్తిగత ప్రవర్తనలో కానీ, మన ప్రసంగ తీరులో కానీ, మన ప్రార్థనా విధానంలో కానీ, అయ్యో మన సంఘ నిర్వహణలో కానీ, మన సేవా వ్యవహారములలో కానీ, చివరికి ఐఎఫ్జే ఉద్యమ నిర్వహణలో కానీ ఏమైనా క్రమపరుచుకొనవలసి ఉంటే ఈరోజు మనకు అది కీలకమైన రోజు అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏ అక్రమము దేవునికి ఇష్టం కాదు సుమా. 99 క్రమాలు ఉన్నాయి కనుక ఒక్క అక్రమాన్ని దేవుడు ఇష్టపడతాడు అనుకోకూడదు సుమా. ఆయనకు అలా ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు ఏమంటానంటే, దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత ఖచ్చితమైన వాడు. ఆమేన్. నేను ఎప్పుడు దేవుని గురించి మాట్లాడితే ఏమని చెప్తానంటే, ఐఎమ్ సర్వింగ్ a God who has unconditional love with uncompromised standards. నేను నా దేవుణ్ణి ఏమంటానంటే, షరతులు లేని ప్రేమతో, రాజీ లేని ఖచ్చితత్వముతో ఉండే దేవుడు. షరతులు లేని ప్రేమ ఉన్నదని ఖచ్చితత్వంతో కొద్ది గొప్ప రాజీ పడడండి ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. దేవుడు ప్రేమ గలవాడు అంటూ ఆయన ఒకవైపును చూస్తున్నాం, ఆ నాణానికి మరొక వైపు దేవుడు క్రమమును కోరుచున్న దేవుడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పారా? హల్లెలూయా. అందుకనే ఐగుప్తును దాటి, సముద్రాన్ని దాటి రాగానే ప్రభు అంటాడు, నాన్న నేను మీ మధ్య నివసించినట్లుగా ఒక గుడారాన్ని కట్టండి. తీరా గుడారం అంతా కట్టిన తర్వాత దాన్ని విప్పి ప్యాక్ చేసి నెత్తిన పెట్టుకొని నడవండి అంటే క్రమాలలోకి రావాలి, దాన్ని మోస్తూనే బ్రతకాలి. ఆమేన్, ఆమేన్. గుడారం అంటేనే క్రమం, గుడారం అంటేనే శుద్ధీకరణ, గుడారం అంటేనే అభిషేకం, గుడారం అంటేనే దేవుని సన్నిధి, గుడారం అంటేనే పరిశుద్ధత. దీంట్లోకి రావాలి, దాన్ని మోస్తూ వాగ్దాన దేశానికి వెళ్ళాలి. ఈ ఎడారిలో గుడి కడతాం ఎందుకు, ఓడబీక్కొని నెత్తి మీద ఎట్టుకెళ్తాం ఎందుకు, తిన్నగా వాగ్దాన దేశానికి వెళ్ళాకే అక్కడే కట్టేసుకోవచ్చు కదా అని చాలామంది మేధావులు మాట్లాడతారు. కానీ మనం వాగ్దాన దేశానికి వెళితే, మన వాగ్దాన దేశం ఏంటి? పరలోకం. అక్కడికి వెళ్ళి ఏ గుడి కట్టక్కర్లేదు. మనం
వాళ్ళకి జరిగిందంతా సాదృశ్యమే కదా, వాళ్ళకంతా సాదృశ్యమే కదా, మన కోసమే కదా. అంటే మనమే దేవుని ఆలయాలుగా కట్టబడిన ఆలయాలుగా ఆ పరిశుద్ధత, ఆ మహిమను మోస్తూనే ఆ పరలోకానికి వెళ్ళాలి తప్ప అక్కడికి వెళ్ళకి ఇంకట్టేదే ఉంటుంది. ఆ మొక్క చెప్పడానికి ఎక్కడ కట్టుకోమనేది. కనుక మీరు ఐగుప్తును వదిలేశారా అంటే మారు మనసు పొందారా, సముద్రాన్ని పొందారా అంటే బాప్తిస్మాన్ని పొందారా, రక్షణ అయిపోయినట్టే. మీరు ఇప్పుడు స్వతంత్రులు. ఫరోకు నేను ఇంకా దాసుడను కాను. స్వతంత్రులు, మీకు ఇంకా కాడి లేదు. కానీ ఇష్టానుసారంగా బ్రతకొచ్చిన మేఘం కదిలితేనే కదలాలి, మోషే వెనకే వెళ్ళాలి. ఉదయమునే మన్నా కూర్చుకోవాలి, 6వ రోజు 2 కూర్చుకోవాలి. ఏ క్రమం తప్పినా కుదరదు. ఇంకా యోర్దాను దాటాలంటే మొదట యెహోవా నిబంధన మందసం వెళ్ళాలి, యాజకులు ముందు వెళ్ళాలి, వాళ్ళ అరకాలు యోర్దానుకు తగలాలి, యోర్దాను వచ్చి అక్కడ ఎగువని ఆగిపోవాలి, 6 నెలలు ఏర్పడాలి, అప్పుడే వీళ్ళు వెళ్ళాలి. ఎరికో కూలిపోవాలంటే మొదట యాజకులు, లేవీయులు బోరలు ఊదువారు, కేకలు వేయాలి, బోరలు ఊదాలి, పాటలు పాడాలి. అప్పుడు వెనక ప్రజలు వెళ్తే ఎరుకో కూలిపోగా దాని మీద చక్కగా ఎక్కి వెళ్ళిపోవచ్చు. అంటే ప్రతిదీ క్రమమే. కనుక క్రైస్తవ్యములో ప్రాముఖ్యముగా కొన్ని క్రమాలు ఉన్నాయి. ఆమేనండి. 3 మాటలు మీకు మనవి చేసి నేను ముగిస్తాను. 3 అంశాలు బోధించను సుమా, 3 మాటలు. 1 గుడార క్రమం. ఆమేనండి. హల్లెలూయా. ఏ క్రమం అండి? గుడార క్రమం. నేను గుడార నిర్మాణ క్రమం చెప్పటం లేదు, గుడార సేవా క్రమం చెబుతున్నాను. నన్ను చూస్తూ ఎందుకు రాసుకున్నారు, యూట్యూబ్లో ఉంటుందిగా, పెడతారుగా, రికార్డ్ చేస్తున్నారు, ఎందుకు అలిసిపోతారు? ఏదో ఒక మాట అనాలి తప్ప మీరు ఇంత అలిసిపోకూడదనే కాగితం కలములు మరి వ్యర్థం అవ్వకూడదనేగా ఇన్ని సాంకేతిక డెవలప్మెంట్స్ చేశారు. కనుక వాటిని సద్వినియోగం చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఈ మాటలు వింటున్నారు కదా. గుడారము నిర్మాణ క్రమం అది వేరే పెద్ద అంశం. నిర్మించేశాక ఇక సేవ స్టార్ట్ అయితే ఎట్లుంటుందంటే ఫస్ట్ బలిపీఠం ఉంటుంది. ఆమె బలిపీఠం మీద సరైన అర్పణ ఉండాలి, సమర్పణ ఉండాలి. అంటే సేవ అంతటికి మొదట కావలసింది ట్రైనింగు, నాలెడ్జు, సర్టిఫికెటు, ఎక్స్పీరియన్సు కాదు, సమర్పణ. మొదట బలిపీఠం ఉంటుంది, కాబట్టి మొదట ఏముండాలి? సమర్పణ ఉండాలి. సరైన సమర్పణతో సేవ స్టార్ట్ చేస్తే రెండవదే గంగాలం అంటే శుద్ధీకరణ. పరిశుద్ధపరచబడాలి, శుద్ధీకరించుకోవాలి. పరిశుద్ధ జీవితంలోకి రాకుండా, పరిశుద్ధపరచబడకుండా, శుద్ధీకరించుకోకుండా హెడ్ నాలెడ్జ్తో నువ్వు సేవ చేయడానికి వీల్లేదు. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. యు ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇంటు ద హోలీ ఆఫ్ హోలీస్. సో గుడార సేవా క్రమం ఏమిటి? మొదట సమర్పణ, 2 శుద్ధీకరణ, 3 దీపవృక్షం, పరిశుద్ధాత్మాభిషేకం. ఒక బలమైన అభిషేకం లేకుండా సేవ చేయటం లేదు. ఆత్మచేత నింపబడాలి. నీకెంత ఆసక్తి ఉన్నా, ఎంత భారం ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా, ఆత్మచేత అభిషేకించబడితేనే, దీపము ప్రదీపాలు 7 వెలిగితేనే సేవ. దాని తర్వాత సముఖపు రొట్టెల బల్ల, అది సహవాసము. ఆ బల్ల మీద ఒకదాని పక్కన ఒకటి పెడితే 12 రొట్టెలు పట్టవా అండి? ఎందుకు పట్టవు? కానీ 6 రొట్టెలు ఒక దొంతిగా పెట్టమన్నాడు. ఎందుకలా చెప్పాడు? ప్రతి రొట్టె ఒకే పరిమాణంలో ఉండాలి, అది తేట కనపడాలి. 1 సేరు గోధుమ పిండితో 1 రొట్టె చేయాలని చెప్పాడు. ప్రతి రొట్టె పరిమాణము అంతా ఒక్క తీరే ఉండాలి. ఇది పెద్ద రొట్టె, ఇది చిన్న రొట్టె అనే తారతమ్యం కనపడకూడదు. 12 రొట్టెలు ఎందుకు ఉండాలి? 12 గోత్రాలు కనుక. అంటే ఒక రొట్టె ఒక గోత్రాన్ని సూచిస్తుంది. అంటే
ఒక్కొక్కరు కొంత సమూహానికి, జనానికి సాదృశ్యం. పెద్ద సంఘం, చిన్న సంఘం, కొత్త సంఘం, పాత సంఘం అనే మాట, పెద్ద దైవజనుడు, చిన్న దైవజనుడు, సీనియర్, జూనియర్, ఈ మాటలు చెల్లుబట్టుగా. అన్ని రొట్టెలు ఒక్క తీరే ఉండాలి. 2, ఒకదాని పక్కన ఒకటి ఉంటే ఏ రొట్టె ఇంకే రొట్టెను మోసే అవసరం ఉండదు. అది సేవాక్రమం కాదు. 6 రొట్టెలు ఒక దొంతిగా ఉంటే ప్రతి రొట్టె ఒక్కసారైనా 5 రొట్టెలను మోయాల్సి వస్తుంది. ఎందుకని అంటే ఉదయాస్తమయముల యందు యాజకుడు రొట్టెలను సవరించవలెను. పై రొట్టెను మధ్యలో పెట్టాలి, దాన్ని కింద పెట్టాలి, దీన్ని తీసుకొచ్చి పైన పెట్టాలి, ఇట్లా మారుతూనే ఉండాలి. పైన ఉన్న రొట్టె రేపు కిందికి రావచ్చు, కొన్ని మధ్యలో ఆగొచ్చు. అంటే 2 రొట్టెల మధ్య నలిగే పరిస్థితి ఒకసారి వస్తుంది. ఒకసారి దర్జాగా పైన కూర్చొని చేస్తే మొత్తం అనిగిపోయే పరిస్థితి వస్తుంది. ఇష్టపడితేనే ఉండాలి సేవలో. ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో కూడా ఒక ఉదాహరణగానే చెప్తున్నాను. కొంతమంది సేవకుల మధ్య కొన్ని ప్రాంతాల్లో ఏదో చిన్న ఇబ్బంది వస్తుంది. వాళ్ళు దైవజనులే, అభిషక్తులే, సేవను ప్రేమించే వాళ్ళే, కావాలని కాదు కానీ తెలియకనే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. దాన్ని వాళ్ళు చిన్నపిల్లల మనసుతో క్షమాపణ కోరుకుంటే పోతాయి. కానీ ఉద్దేశపూర్వకంగా పొరపాటు చేయకపోయినా నా తోటోడు కదా నేనెందుకు సారీ చెప్పాలనే ఉద్దేశంతో అది అలా ఉండిపోద్ది. అది గ్యాప్ వచ్చేస్తుంది. అతని పరోక్షంలో ఇతను, ఇతని పరోక్షంలో అతను గాయపడిన హృదయంలో నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఇతనికి ఆదరించడానికి కొందరు, అతన్ని ఆదరించడానికి కొందరు తయారవుతారు. విచిత్రంగా 2 గ్రూపులు అవుతాయి. అసలు వాళ్ళిద్దరూ ఒకరినొకరు క్షమించేసుకుంటే అసలు 2 గ్రూపులు అవ్వే ఛాన్సే లేదు. 2 వ్యక్తులు 2 గ్రూపులు అవుతారు. అది తీరిగ్గా ఏ గ్రూపులోనూ చేరని తను తాను పవిత్రపరచుకున్న ఒక పాత్ర మన దాకా తీసుకొస్తుంది సమాచారం. సహజం కదా. అప్పుడు ఏం చేయాలా? వీళ్ళిద్దరు దైవజనులు. నేను వాళ్ళకన్నా పయ్యోన్ని పెద్దోన్ని కాదు, సహదాసుని, తోటివాణ్ణి. నేను ఏమాత్రం ఆలోచించకుండా ఇద్దరికి ఫోన్ చేసి నేనే క్షమాపణ చెప్తుంటాను. అన్న పట్టించుకోకండి, సారీ అన్న, క్షమించండి, అది తెలిసి ఏదో జరిగిపోయిందిలే పొరపాటు. అసలు అందులో ఆది నుంచి అంతవరకు నేను లేను. ఎందుకంటే నేను హృదయం గాయపడిన మాట నిజం. అసలు గాయం కలగకుండానే ఉండాల్సింది. కనీసం గాయంకి వెళ్ళినప్పుడు ఇంత వెన్నన్న రాసే మనసు లేకపోతే నువ్వు ఎందుకు పనికి వస్తావు? అలా కాదు పాస్టర్ గారు, ఏదో పొరపాటు జరిగింది, నేను మాట్లాడతాను, దయతో క్షమించండి, నా ముఖం చూడండి, నన్ను క్షమించండి అని మాట్లాడి వాళ్ళు నా మీద ఉన్న ప్రేమతో సర్లే అన్న, సరే పాస్టర్ గారు అని ఆ గాయం నుండి బయటపడ్డాం. నేను ఎందుకు చెప్తున్నానంటే పై రొట్టె రొట్టె, కింద రొట్టె రొట్టె, మధ్యలో రొట్టె కూడా రొట్టె. కానీ నువ్వు మధ్యలో రొట్టెగా ఉంటాక నీకు ఇష్టమైతే నీ వల్ల కొంత మేలు జరుగుద్ది. పై రొట్టెలు కింది రొట్టెల మధ్యలో నలిగిపోవటం నీకు అంగీకారం అయితే నీ వల్ల చాలా మేలు జరుగుద్ది. చాలాసార్లు కింది రొట్టెగా బ్రతకటం కూడా సులువే, మధ్య రొట్టెగా ఉండడమే చికాకు. నాకు ఎందుకు నేను నోరు మూసుకుంటాను, మీరు చేసుకోండి, నేను అడుగును పడుకుంటాను. ఈ అడుగు రొట్టె కూడా మధ్యలోకి రావాలి, పైకి కూడా రావాలి. బల్ల మీద ఉండాలంటే అన్ని పొజిషన్లో ఉండాల్సిందే. దేవుని స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. అంటే సరైన సహవాస క్రమాల్లోకి రావాలి. ఆ సహవాస క్రమాల్లోకి వస్తేనే అప్పుడు ఆ ధూపం నువ్వు వేసే మాట దేవుడు వింటాడు. నీకు సమర్పణ లేకుండా, శుద్ధీకరణ లేకుండా, అభిషేకం సహవాసం ఏ లేకుండా అడిగి వచ్చి ప్రభా నువ్వు ఈ కార్యం చేయి ప్రభా, నీ ప్రార్థన చెల్లుబాటు అవ్వదు కదా. నీ ప్రార్థన దేవుని ఎదుట అంగీకరింపబడినట్లుగా నువ్వు ఈ క్రమాల్లోకి వస్తే అప్పుడు ప్రార్థనా క్రమం. ఈ క్రమాలన్నీ ఉంటే ఈ దీపం ఆరిపోకుండా, ధూపం చెదిరిపోకుండా, రొట్టెలు పాడవకుండా ఓ పైకప్పు ఉండాలి. ఈ 6 సెట్ అయితే 7వది మందసం మీదన దేవుని నిన్ను కలుసుకుంటాడు. ఎక్కడో వెలుపటి ఆవరణములో ఉన్న నీవు అక్కడ దేవుణ్ణి కలుసుకోవాలంటే ఈ క్రమంలో వస్తేనే కలుస్తావు. ఇది గుడార సేవా క్రమం. ఆమెన్, ఆమెన్,
హల్లెలూయా. ఇక సంఘారాధన క్రమం ఎలా ఉంటుంది? యెషయా 6 చదవక్కర్లా. అక్కడ కూడా ఫస్ట్ ఏంటి? అత్యున్నత సింహాసనంపై దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అత్యున్నత సింహాసనం అంటే దేవుడు ఎక్కడ కూర్చుంటాడు? స్తుతి సింహాసనమే. అంటే అక్కడ ఏం చేయాలి? మొదట బలిపీఠం మీద ఏమేయాలి? అర్పణ ఏంటి? స్తోత్రాలే. మళ్ళీ ఇక్కడ కూడా ఫస్ట్ ఏంటి? సింహాసనం అంటే స్తోత్రాలే. అది పరిశుద్ధాత్మని రచనా శైలి అంటే. లేకపోతే 1400 సంవత్సరాల కాలం 40 మంది ప్రవక్తలు వేరు కాలాల్లో వేరు ప్రాంతాల్లో వేరు మత విశ్వాసాలకు చెందిన వాళ్ళు వేరు భాషలు రాస్తే ఒకడే కూర్చొని రాసినట్టుంది ఆ పుస్తకం. అది ఆయన దమ్మంటే. పరిశుద్ధాత్మ దేవుడి రచన సామర్థ్యం అంటే అది. ఒకడే ఒక రోజున కూర్చొని రాసేస్తే ఉన్నట్టు ఉంటుంది అది. ఆ సారూప్యత చాలా, ఏది కాంట్రాడిక్ట్ అవ్వదు, పర్ఫెక్ట్ సెట్ అయిపోతాయి. అది దేవుడు అనడానికి ఒక నిదర్శనం. సరే, రెండవది ఏం చేయాలి అని అడిగితే అక్కడ రాసిన మాట, ధూమము చేత మందిరం నిండిపోయింది, పెద్ద ఎత్తున ప్రార్థనలు జరుగుతున్నాయి. కారణం ఏంటి? ఆయన దగ్గర ప్రార్థన చేసి కన్నీరు కార్చే లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత గడప కమ్ముల పునాదులు అద్దిరిపోయే ఆరాధన జరుగుతుంది. అలాగైతేనే అభిషేకం దిగి వస్తుంది, అగ్ని వస్తుంది. అది అయిన తర్వాతే స్వరము వినబడింది. హల్లెలూయా. ఆ స్వరం విన్న తర్వాతే ఎవరు వెళ్తారు? ఆల్టర్ కాల్ వస్తుంది, అప్పుడే బయటికి వెళ్ళాలి. అంటే మొదట స్తుతి సింహాసనం వేయాలి, ప్రార్థనలు చేయాలి, గడప కమ్ముల్లో అదిరిపోయే ఆరాధన చేయాలి. అప్పుడు దేవుని అగ్ని దిగి వచ్చి శుద్ధీకరించాలి. అప్పుడు ఎవరు అనే వర్తమానం రావాలి. అప్పుడు ఆల్టర్ కాల్ స్పందన ఉండాలి, అప్పుడు పంపించాలి. అది సంఘారాధన క్రమం. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే పరలోకంలో జరుగుతున్న ఆరాధన చూపించాడు దేవుడు. ఇలా వెళ్తావా సేవకే అని అడిగాడు. కొండ మీద ప్రసంగంలో పరలోకము జరుగుతున్నట్లే మీకు కూడా జరగాలని ప్రార్థన చేసుకుంటారా, కొత్త సిస్టమ్ తేబాకనని చెప్పాడు. సిస్టమ్ అంతా మోషేకి చూపించాడు, ఆరాధన అంతా ఇష్యాకి చూపించాడు. ఆ చిత్తం ఇక్కడ జరగాలని కొత్త నిబంధనలు కొండ మీద చెప్పాడు. తెలిచావక అది పాత నిబంధన అండి, అదండి, ఇదండి, ఏ నిబంధన లేకుండా గాలి తిరిగి కూడా మాట్లాడతాడట. ఇక మూడవది, చివరిది అపోస్తలుల ఉపదేశ క్రమం అపోస్తలుల 2లో ఉంది. మొదట మారు మనసు పొంది, బాప్తిస్వం పొంది, పరిశుద్ధాత్మను పొంది, వేరుబాటు జీవితంలోకి వచ్చి, అపోస్తల బోధలోకి వచ్చి, రొట్టె విరుచుల్లోకి వచ్చి, సహవాసంలోకి వచ్చి, ప్రార్థనలోకి వచ్చి, ఉపేక్షలోకి వచ్చి పరిపూర్ణలు అవ్వాలి. 2వ అధ్యాయం 38 చివరి దాకా ఉన్న వచ్చేలా చెప్పాను ఇప్పుడు నేను. మీరు మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొంది, వేరుబాటు జీవితంలోకి వచ్చి, ఉపదేశంలోకి వచ్చి, సహవాసంలోకి వచ్చి, బోధలోకి వచ్చి, ప్రార్థన జీవితంలోకి వచ్చి, చరాస్థిర ఆస్తులు వదిలేసి అంత ఉపేక్షలోకి వచ్చి పరిపూర్ణలు అవ్వండి అని చెప్పాడు. కనుక మళ్ళీ చెప్తున్నాను, మన రాజ్యాంగ సంపుటి ఈ దేశానికి ఎంత కీలకమో క్రైస్తవ భక్తికి ఉపదేశ క్రమం అంత కీలకం. గుడార సేవా క్రమాలలో పరలోకపు ఆరాధనలు చేస్తూ అపోస్తలుల పునాది మీదకి వస్తేనే మనము పరిపూర్ణమైన పెండ్లి కుమార్తెగా పరలోకానికి వెళ్తాం. అందుకనే ప్రకటన 21:9-10 వచనాలలో గొర్రెపిల్ల భార్యను చూపిస్తాను రమ్మని చెప్పి నూతన యెరూషలేము పట్టణాన్ని చూపెట్టి ఆ పట్టణములో 12 గుమ్మాల మీద ఇశ్రాయేలీ గోత్రకర్తల పేర్లు, 12 పునాదుల మీద అపోస్తల పేర్లు రాసి, ఈ పునాదులు గుమ్మాలు కలిస్తేనే పట్టణం కదా, ఆ పట్టణమే గొర్రెపిల్ల భార్య కదా. మరి వీళ్ళు రారు వాళ్ళు వస్తారో నువ్వు ఎవరు గ్రేడింగ్ చేయడానికి? ఈ పునాదులు గుమ్మాలు కలిస్తేనే పట్టణం, పట్టణం మొత్తం కలిపితేనే గొర్రెపిల్ల భార్య. వాళ్ళు ఉండరు వీళ్ళు ఉండరు, నువ్వు ఉందవా చూసుకో, పెద్ద అడ్మాషర్ తయారయ్యావు. కనుక ఇక చాలు ఈ వాదాలు, వివాదాలు, విమర్శలు చాలు. ఉపదేశ క్రమంలోకి వచ్చేద్దాం, గుడార క్రమాల్లోకి వచ్చేద్దాం, పరలోక ఆరాధన చేద్దాం, అపోస్తలుల బోధ మీదకి వచ్చేద్దాం.
పరిపూర్ణ పరిపుష్ట సంఘంగా పరిడవిల్లుదాం. రాజ్యాంగ స్ఫూర్తిని క్రైస్తవ్యములో కొనసాగిద్దాం. దేవుడు మనల్ని మన సంఘాల్ని సంపూర్ణ పరిపుష్టంగా మార్చి మహిమగల రాకడకు ఏ లోపములని పెళ్లి కుమార్తెగా సిద్ధపరచునుగాక. ప్రార్థించదమా? అందరం కూడా కళ్ళు మూసుకొని కొద్దిసేపు స్వరమెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అయ్యా, రక్షణ ద్వారా మాకు స్వాతంత్రం ఇచ్చావు కానీ మేము ఉపదేశ క్రమంలోకి రావాలయ్యా. కార్యములు అల్పమయ్యున్న కాలములో మేము క్రమపరచబడితే మునుపటి కంటే గొప్ప కార్యములు చేస్తావని నీ వాక్యము ద్వారా మేము ధ్యానం చేసాం నాయన. కొంచెం మాట్లాడదామా? స్వరమెత్తుదామా? పాస్టర్ గారులు, పాస్టములు అందరూ కలిసి స్వరమెత్తి అందరం కలిసి హల్లెలూయా, 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 అందరూ 12 పునాదుల మీద కట్టబడిన పట్టణములో 12 గుమ్మాలు ఉన్నాయి. పునాదులు రత్నములతో వేయబడ్డాయి, గుమ్మములు ముత్యములతో కట్టబడ్డాయి. ప్రతిది విలువైనదే, ప్రతిది ప్రశస్తమైనదే. రత్నముల మీద కట్టబడ్డ పునాదులు, ముత్యములతో కట్టబడ్డ గుమ్మములు కలిపితేనే గొర్రెపిల్ల భార్య. హల్లెలూయా. శోభ కలిగిన దివ్య నగరము వర్ణింప శక్యము కానిది. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప శక్యము కానిది. బహు సహస్రముల సూర్యుల కంటే, బహు సహస్రముల సూర్యుల కంటే ప్రజ్వలించుచున్నది మహిమలేమో. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. నూతన యెరూషలేము పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచు. అడగండి ప్రభు. పెళ్లి కుమార్తె వలె ధగ ధగ మెరయు సూర్యకాంతము వలె వెలిగించుచున్నా. అయ్యా, ధగ ధగ మెరయు సూర్యకాంతము వలె వెలిగించుచున్నా. నీతిమంతులే సూర్యుల వలెనో, నీతిమంతులే. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. అదిగో
అదిగో అదిగదిగో అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము అరుని వలె పరిపూర్ణ వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో అదిగో 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 రాజాది రాజుతో రాత్రి లేని రాజ్యములో ప్రవేశింతునే వేల దూతల పరివారముతో. రాజాది రాజుతో రాత్రి లేని రాజ్యములో ప్రవేశింతునే వేల దూతల పరివారముతో. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము. ఒక అలంకరించబడ్డ పట్టణం, పెళ్లి కుమార్తెగా గొర్రెపిల్ల భార్యగా ఉండాల్సింది నీవు నేనే. ఆ క్రమం, ఆ అలంకరణ మనలోకి రావాలి. అలా అయితేనే ఎత్తబడే సంఘం. దాని కొరకై క్రమపరచబడాలి, సరిచేయబడాలి, సమకూర్చబడాలి. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థించుకుందాం. మనం ఆ రీతిగా అలంకరించబడితే, సమకూర్చబడితే, నీవే ఆ పట్టణం కదా. మరి నీ పునాదులు ఎలా ఉన్నాయి? అపోస్తుల బోధేనా? నీ గుమ్మాలు ఎలా ఉన్నాయి? గుడార క్రమాలేనా? నీ ఆరాధన ఎలా ఉంది? పరలోకంలో జరుగుతున్నట్టుగానే ఉందా? భారతదేశం ఓ పరిపూర్ణమైనటువంటి దేశంగా ప్రపంచ దేశాలలో ఎంతో ఘనత పొందిన ఈ శుభదినాన సంఘం కూడా అలాంటి పరిపూర్ణతకు ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఓ తీర్మానంతో ప్రార్థన చేద్దాం.